కేవలం కక్ష సాధింపు చర్యతో ఇవాళ ప్రజావేదికను కూల్చివేశాడు. ఇందాక ప్యానెల్ లో మాట్లాడుతున్నారు వైసీపీ పెద్దలు, చంద్రబాబు నాయుడు గారికి నిజం చెప్తే శాపం ఉంది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటండి, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే శాపమా? నిజాలు చెప్పితే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఆయనకి అది శాపమా? సంపూర్ణ మద్యపాన నిషేధం లేదా తర్వాత దశల వారీగా అన్నారు. నేను మద్యపాన నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తా అన్నారు. ఎక్కడ చేశారు? ఇవాళ మద్యమే ప్రధాన ఆదాయ వనరు అని చెప్తున్నారు. మమ్మల్ని కూడా మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడేటప్పుడు 13,000 కేటాయించారు. మరి రైతు భరోసా కేంద్రంతో పని లేకుండా 13,500 ఈ మేనిఫెస్టోలో ఉన్నవే ఇవన్నీ. ఇవాళ ఏమిస్తున్నారండి? కేవలం 6,500 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఆ రోజున డ్వాక్రా మహిళలకి 10 లక్షల రూపాయల వరకు లోను 0 వడ్డీ ఇస్తామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డ్వాక్రా మహిళలకి 5 లక్షల వరకు 0 వడ్డీ ఇస్తే దాన్ని వాళ్ళ 3 లక్షల రూపాయలకి కుదించింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? ధరల స్థిరీకరణ, అలానే ప్రకృతి విపత్తులకి 4,000 కోట్లు అన్నారు. ధరల స్థిరీకరణ అన్నారు. ఎక్కడండి ధరల స్థిరీకరణ? ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశానికి అందుతున్నాయి. మేమే అన్నారు. పోలవరం ఇవాళ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా మాకు తెలియదు అని చెప్పి మాట్లాడే బాధ్యత రహితమైనటువంటి ఇరిగేషన్ మినిస్టర్ 3 రాజధానులు అన్నారు. కర్నూలు జేఏసీ వాళ్ళని పిచ్చోళ్ళని చేశారు. సుప్రీంకోర్టులో చెప్పారు న్యాయ రాజస్థాని మేము కర్నూలు ప్రపోజల్ లేదు అని చెప్పి. కర్నూలు జేఏసీ వాళ్ళందరినీ కూడా పిచ్చోళ్ళని చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలిగారా? కుప్పంలో సెట్టింగ్ వేశారు, సెట్టింగ్ తీశారు. తిరుపతిలో సెట్టింగ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ లో వేస్తారు, సెట్టింగ్లు తీస్తారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారు వీళ్ళు. ప్రతిదీ సెట్టింగ్లే. అదేమంటే బటన్ నొక్కుతున్నా. దేంట్లో బటన్ నొక్కుతున్నారండి మీరు? రాప్పాడులో 4వ విడత డ్వాక్రా మహిళలకి రుణాలు వేశారు. ఇంతవరకు పడ్డాయి అవి? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సకాలంలో శాలరీలు ఇవ్వగలుగుతున్నారా? వాస్తవాలు మాట్లాడండి. సంక్షేమం చేయాలి, కేవలం సంక్షేమం అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు. రాష్ట్ర భవిష్యత్ ఏంటి? ఇవాళ క్రైమ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. క్రాప్ హాలిడే ప్రకటించింది ఆంధ్రప్రదేశ్. ఇవాళ అంధకార ఆంధ్రప్రదేశ్. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆ రోజు ఏమన్నారు? నేను అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు పెంచను అన్నారు. 9 సార్లు రికార్డు స్థాయిలో పెంచాడు. 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. చెత్త మీద పన్ను ఏంటండి? ఆంధ్రప్రదేశ్ అంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదండి చెత్త మీద పన్ను. ఇవాళ సామాన్యులు నడ్డి విరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆర్థికంగా బలోపేతమయ్యారు. ఇవాళ మాట్లాడుతున్నారు కదండి, 8 విడతలు లిస్టు రిలీజ్ చేశారు వైసీపీ పార్టీ వాళ్ళు. ఇవాళ జనసేన వాళ్ళకి పోలింగ్ ఏజెంట్ లేరని అంటున్నారు. అసలు మీ దగ్గర ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నారు, ఎంపీలు లేరు. ఇవాళ మీ పార్టీ నుంచి బాబో ఇలాంటి విధ్వంస ప్రభుత్వంలో మేము ఉన్నాము, మళ్ళీ మేము ఏ ముఖం